మీకు అన్ని డబ్బులు పడుతున్నా? ఇంతవరకు రైతు బంధు లేదు, ఏం లేదు. రైతు బంధు గ్యాస్ కి 500 అవి లేదు. 2500 అవి లేకపోయా, గ్యాస్ లేకపోయా. పైసలు మాకే రిటర్న్ 300 మాకే వేస్తుండ్రు. ఏడా ఇంతవరకు బస్సులో కొట్టినా పిరి పెట్టింది, ఇంకా బస్సులో కొట్టి పిరి పెట్టిండు కొట్టుకొస్తావానికి. రాత్రి బస్సు నైట్ బస్ ఎక్కినాము, నాన్న పోయింది అది నాను వెనకకెళ్ళి బస్సులో దింపుకున్నారు. ఆమె అయితే ఒలిసి వస్తున్నది. దానికి కూడా రేవంత్ రెడ్డి బాధ్యుడా? మరి పిరి బస్సు పెట్టినందుకు మరి ఇక్కడికి ఎక్కితే మరి ఎట్లా అయితే చెప్పు. మీ జాగ్రత్తలో మీరు ఉండకుండా దాన్ని కూడా రేవంత్ పిరి బస్సు అయినాక అందరు ఎక్కుతారు. అదే ఉంది, అందరికి టైం పడుతుంది. ఆడవిలలో ఉన్నారు మొత్తము. ఎట్లుంటది పిరి బస్సు పెట్టకుండా ఏదో ఒకటి బంగారం కన్నా గానీ ఏదో ఒకటి కొంచెం తగ్గిస్తే పిల్లలకు ఏదన్నా ఒకటి చూపించేది. ఎట్లున్నారన్నా? బాగున్నాము. ఇప్పుడు అయితే ఏమున్నా కానీ కొంచెం అప్డేటే సార్. ఎందుకంటే ప్రభుత్వం బాగలేదు, పాలన బాగలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే నమ్ముకొని మన మార్పు రావాలని మనం ఓటేసినాం. అంటే ఆనందం అంటే మాకు ఆనందం చేయనప్పుడు ఈ ఆనందం ఉండట్లేడు ఉంది. ఇప్పుడు రైతు బంధు వేస్తున్నాడు, సరే అయితే మనకు మీకు ఛాన్స్ ఇచ్చి వేయాలని. నువ్వు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ ఛాన్స్ లెక్కలో కూడా వేయలేరు కదా. ఎప్పుడే నువ్వు వేస్తా అంటున్నావు, రైతు బంధు వేస్తాం లేదు. ఫ్రీ బస్ పెట్టినావు, ఆటోలకు గిరాకీ తగ్గింది. ఇప్పుడు మనం రోడ్డు మీద వాడేసినాం. ఇప్పుడు రోజుకు మా కుటుంబం ఎంత ఇంట్లో ఇంచుమించు 5 మంది ఉంటాం. అమ్మ, పిల్లలు. మేము రోజుకు 200-300 వేసుకున్నారు. ఇప్పుడు రోజు 100 రూపాయలు వస్తారు. మేము డీజిల్ వసూలు చేస్తాం. ఇప్పుడు మా పొట్ట మీద పుట్టినట్లే కదా, డీజిల్ కూడా వస్తలేదు. మా పరిస్థితి ఇప్పుడు మొత్తం రోడ్డు మీద వాడేసినాం. ఇప్పుడు నీకేమి ఎందుకు వేసినాం ఓటు? మనకు సీఎం మారాలి, మనకు మంచిగా చేస్తాడన్న ఆలోచనతో మేము వేసినాం, నిన్ను గెలిపిస్తున్నాం. ఇప్పుడు మాకు మంచిగా చేయనప్పుడు నీ పరిపాలన ఏముంది చెప్పు. కనీసం మమ్మల్ని ఇప్పుడు రైతులను చూడన్నప్పుడు ఇప్పుడు రైతు బంధు అన్నావు. రైతు బంధు దేశంలో ఆంధ్రప్రదేశ్కి రానని వచ్చినాయి అనమాట పథకాలు. అంటే 1,75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఎవరికి? ఆంధ్ర వాళ్ళకు, తెలంగాణ. మరి ఏమిటి కొరకు ఇచ్చిండు అవి? ఎవరికి ఇచ్చిండు అవి? సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. కంపెనీలో ఇచ్చినావు. కంపెనీలో రైతులు అందులో పనిచేస్తారు. ఇప్పుడు అంటే రైతులు కొడుకులు ఉంటారు కదా, కొడుకులు అంటే సార్ చదివిస్తాం. ఇప్పుడు అందరికి ఇచ్చినా ఉద్యోగాలకు ఇచ్చినా రాలేదు కదా. ఇంకా అది కూడా పరిపాలన ఏం బాగాలేదు, పోయింది పరిపాలన. మళ్ళీ వచ్చేది మళ్ళీ జస్ట్ కేసీఆర్ వస్తారు. లాభం ఏం లేదు దాంట్లో. అసలు వచ్చి కూడా వేస్ట్ ఉన్న 14 నెలలు అవుతుంది. ఏం పరిపాలన ఉంది? అందరినీ వేస్ట్ చేస్తున్నాడు. రైతు బంధు లేదు, మన ఏంటి పింఛన్లు లేవు, ఏమంటారు బోనస్ వేస్తానే బోనస్ లేదు, రైతు బోనస్ లేదు. పబ్లిక్ నంతా సన్న బియ్యం సన్న వడ్లే అని చెప్పి వేపించిరి. ఇప్పుడు అంతా దింగినట్లా చేయబట్టే సారు. మాది కొడంగల్ నియోజకవర్గం. మా ఎమ్మెల్యేనే మాకే చేస్తున్నాడు. ఇప్పుడు పొట్ట మీద కొట్టినట్లా చేసిండు. అయిపోయి ఏం లేదు సార్, మాకు ఒక్కటి ఇల్లు ఒక్కటి దాపున్నది, ఏం లేదు. హుస్నాబాద్ సర్పంచ్ కిట్నా కూడా ఏర్పడదు, ఆయప్ప కూడా ఏం లేదు. చూడుకోడక ఏడవాడు చచ్చిపోతే వాళ్ళు ఎడతామే, ఇక పొట్టకు లేక ఏడవాడు చచ్చిపోతే ఎడతామే. ఒక్క పింఛన్ వస్తే మన ముసలానికి 2,50,000 పింఛన్ రావట్లేదా? ఒక్కరికి వచ్చి ఏం చేయలే. ముసలానికి ఆపరేషన్ అయితే 2,50,000 ఆరోగ్యశ్రీ ఏం పని చేయలేదా? ఏం పని చేస్తాం, ఇదే ఆడక తింటాము. భూమి ఇస్తున్నారు, ఇండ్లు ఇస్తున్నారు, ఇక రాసుకొని బాగా తినాలా. ఇయ్యలేదు కొడుక, ఇస్తారేం కానీ ఇప్పుడు మాకేం లేదు. కొడుక తిన్నికే నీ కాలు మాత ఈ రోడ్డు పూట తిరుగుతాము. మంది చాలా మంది చచ్చిపోతాం. 4 ఇస్తాంటారు అంటే రాజమంది అంతా ఇంత ముసలోళ్ళ మీనం. ఇది వరకు వస్తామంటారని కూడా చెప్తే కూడా ఇస్తారు కదా అంటారని రాజం, కర్ణాటం, తూర్పు, దక్షిణ, ఉత్తరి అంతా రేవంత్ రెడ్డినే గెలిపిస్తుంది. మన కేసీఆర్ కూడా పసి పిల్లల కానించి అన్ని పిరే, కరెంటు పిరే, బస్ అంటే పిరిస్తున్నాడు. ఇప్పుడు పిరిచిండు, అబద్ధం బస్సు పిరిచిండు, మేలైంది అని ఏమన్నా కాలానదు. ఇప్పుడు 4,000 ఇస్తా, కరెంటు బిల్లు తక్కనే. నీ కాలు మాత బస్సు పిరి పెట్టిండు భగవంత స్వామి పెట్టిండు, కానీ ఎంత దీతరే కింద పడుతుండ్రు. బండి కూడా
ఇంతకాలం పబ్లిక్ లేకుండ్రి కానీ ఈ పిరిబిఎస్ వచ్చినప్పటి నుంచి మగపిల్లలకి ఒకటి మగపిల్లలు ఏమంటారు ఆడపిల్లల జనం ఎక్కడ ఉన్నారు అప్ప ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిర్రు బస్సులు ఇట్లా దిగనియకున్నారు ఇట్లా దించలేక బస్సు పుట్టుకున్న సరే ఒక లంబడాయమైతే కింద పడి కాలు అట్టి ఇరిగిపోయింది సార్ కాలమత ఇక ఎట్లా బస్సులకు అంటే పిరి పెట్టండి 4,000 ఇస్తానన్నాడు చూడు సారు 4,000 ఇస్తాడు ఆయన 4,000 ఇస్తాడు అంటే వేసినాం ఇప్పుడు ఇక్కడ మాకు పేదవాళ్ళకు 4,000 అని మొత్తం పిల్లల కానిచి చేపిస్తాం మేము అడకచింటి వాళ్ళం పాసిపోయిన బువ్వ ఊచిపోయినాం 4,000 ఇప్పిండి మీ పొట్టలు అక్కి రోటని పేదోళ్ళము గొక్కలు లేవు పొట్టలు ఆశలు లేదు చేసి వేస్తాము ఎట్లనే వేస్తాం ఆయన మాకిస్తే 4,000 మాకు ఇస్తే ఇప్పుడు 4,000 ఇస్తే మళ్ళీ రేవంత్ రెడ్డికి ఇస్తాం ఇప్పటి నుంచి ఇచ్చుకుంటూ పోతే చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి 4,000 ఇచ్చే 4,000 ఇచ్చే అని రేవంత్ రెడ్డికి పొడిచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డికి గెలిపిస్తాం గెలిపిస్తాం ముందు ఓ ఆయనతో మేము గెలిస్తే అవే 2,000 ఇప్పిస్తా అంటానంటే గెలిపించి ఏం లాభం గెలిపించకుంటే ఏం లాభము మాకు చేత పడుతుంటే మాకు ఉల్లాసం ఉంటుంది రేవంత్ రెడ్డి చెప్ప 4,000 ముసలోళ్ళకు ఆడక తినకుండా కానీ 4,000 ఇచ్చాని ఇష్టపడి ఉంటాం జోలు వేసుకొని కూడా బాగా తిరగాలి అవి ఇవ్వకొచ్చిరి ఇవి ఇవ్వకొచ్చిరి ఒక కరెంటు బిల్లు తక్కండి గ్యాసు తక్కండి హ్యాపీరి పురాగా 2,000 తీసుకోకుండా ఉత్తాన ఇడిచింటే అన్న బాగుండు ఎప్పుడోలే తీసుకుంటాను కొట్టుకొని పైసలు తీసుకోకపోతుండ్రు ఏమి లేకుంటేనా ఇవ్వాలంటారు మా కిరానికి 500 పడాయి అట్లా తీసుకుంటుండ్రు మళ్ళీ కొట్టుటే ఎట్లా కొడుతుండే కానీ చూడు సారు 4,000 ఇవ్వమాను మేము ఈ రోడ్డు మీద తిరగము మోటార్ల కింద పడి సావము ఏ దాని కింద పడి సావం ఇక చచ్చిపోతే మాత్రం రేవంత్ రెడ్డి 4,000 ఇస్తారే ఇయ్యప్ప వాళ్ళకి ఒక్క పింఛన్ ఇస్తే రోగం నొప్పి రాదా దొరలకు దాతలకు వస్తారు రోగం నొప్పి దొరలు మంచి శ్రీమంతులకు వస్తారు రోగులు మేము పేదోళ్ళం మాకు సర్కార్ దవాఖానలో అందరికి అవే గోళీలు అందరికి అదే సూది ఈ కాలమ సారు మేమేం లేదు గాతో కట్టడం కొట్టాల మాకు ఆశలు లేదు ఏం లేదు సారు 4,000 ఇయ్యని ఇక మేము తిరగము సారు పసిపిల్ల కానించి మా ఇంట్లో పుట్టిన మనస్తున్నది మొత్తం రేవంత్ రెడ్డికే వేసినాం అప్పుడు రేవంత్ రెడ్డి గెలిపించాలంటారంటే రేవంత్ రెడ్డిని గెలిపించినాం